హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూస్తున్న ప్లేస్ వచ్చేసి తలకాయల కొండ అంటారు, కన్నడలో అయితే తలకాయల బెట్ట అంటారు. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్థలం అన్నమాట. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక స్థలం ఇది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే వెలిసింటాడు. ఇంకోటి ఏమంటే, ఇక్కడ తలకాయల కొండలో ఈ తలకాయల బెట్ట అంటాం కదా, ఈ ప్లేస్లో ఈ గోవుల పరస అయితే అంటే దనగల జాతర అని కన్నడలో అంటారు. ఇది విశేషంగా జరుగుతుంది. సుమారు వేల సంఖ్యలో అయితే గోవులు అయితే ఇక్కడ వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ తేరికి ఎంతో విశేషంగా లక్షలాది జనం అయితే ఇక్కడ వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు భూనీల సమేత అంటే శ్రీ లక్ష్మీ అమ్మవారితో, లక్ష్మీదేవి అమ్మవారితో స్వయంగా వెలిసినదనమాట. ఇక్కడ ఆ స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసినారు అని ప్రతీతి ఉంది. ఇంకో చరిత్ర ఏమంటే, ఇక్కడ వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి మహర్షిగా మారకన ముందు అప్పుడు దొంగగా అంటే కోరనిగా దొరడ చేస్తామనంట. ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా ప్రతి ఒక్కరిని కొట్టేది, అక్కడ ఉండే ధన సంపత్తులన్నీ దోచుకొని వచ్చేది, ఇట్లంతా చేస్తామనంట. ఫ్రెండ్స్, ఈ దేవస్థానాన్ని ప్రతిష్టాపించింది అయితే వ్యాసరాయలు అని చెప్పుకుంటారు. తర్వాత తిమ్మరాజు బొమ్మరాజు అనే పాలెగాళ్ళు ఇక్కడ వచ్చి ఈ దేవస్థానాన్ని కట్టి ఇంకా ప్రసిద్ధి చేస్తారనమాట. వాళ్ళు తిరుపతికి నడిచి వెళ్ళే దారిలో అయితే ఇది కనపడుతుంది. ఆ స్టోరీని అయితే మీకు నేను అక్కడ వెళ్ళి చెప్పిస్తాను. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైన సంఘటన అయితే ఒకటి జరిగింది. అదేంటంటే, ఒకే ఆవుకి అంటే దాని ఆవుకి దాని బిడ్డ ఇంకో పక్క పులి, ఆ రెండు పాలు తాగుతామనంట. ఆవు దగ్గర దాని బిడ్డ ప్లస్ పులి కూడా పాలు తాగుతూ ఉంటాయి. ఈ సంఘటనని వాళ్ళు తిమ్మరాజు మహారాజు వాళ్ళు చూస్తుంటారనమాట. అలాంటి ప్లేస్ ఇది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటా ఉండ్రి అని చెప్పుకుంటారు. ఇలాంటి ఇట్లా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కొండకు ఇంకా చాలా ఎంతో హిస్టరీ అయితే ఉంది. ఒకసారి ఈ గుడి చుట్టూరా చూసి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కాయి లోపల ఆడని కొట్టాలేమా. ನೀನು ಇದೇ ಟೈಮ್ನಾಗ ಮಗುನ ಇಳಿಸಿದ್ಯಾ ಮೇಲೆ ಎತ್ಕೊಂತೀರಾ? ದೊಡ್ಡ ಮಗು, ಅದು ಚಿಕ್ಕ ಮಗು.
ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ನೀನು ನಡಿಯಮ್ಮ ಹೂಗಳು ಇರಲಿ ನಡೀತೀನ ಒಬ್ರು ಆಮೇಲೆ ಒಬ್ರು ನಡೀರಿ ನಿಹಾರಿಕಾ ಎಲ್ಲಿ ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಆಗುತ್ತೆ ಇದಾರೆ ಇನ್ನ ನಡಿಯಪ್ಪ